ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీదేవి చరణ కమలములకు నా ప్రణామములు సమర్పించుకొనుచున్నాను. సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు శుభ ఆశీస్సులు అందిస్తూ అమ్మ దివ్య కథాసుధ 3వ భాగమునకు స్వాగతం. గంగా భవానీ గాయత్రి కళా లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దుర్గాయైతే నమః. ఓం శ్రీ భువనేశ్వరీ దేవ్యై నమః. గత భాగంలో దివ్య విమానముపై త్రిమూర్తులను తీసుకొని వెళ్ళి వివిధ లోకములను చూపించినది భగవతి అని చెప్పుకొని ఉన్నాం. ఆ సందర్భములోనే మణిద్వీపము ఉండేటువంటి అమృత సముద్రము వారా ఆ రతనాల దివ్య విమానము ఆగినదని, ఆ దివ్య విమానము నుండి మణిద్వీపమును వీక్షిస్తున్నారు త్రిమూర్తులు అని మనము చెప్పుకొని ఉన్నాం. ఈ భాగంలో ఆ భగవతి ఆ మణిద్వీపము యందు ఏ విధముగా ఉన్నది, అమ్మ యొక్క దివ్య స్వరూప విశేషములను మనం చెప్పుకుందాం. శ్రద్ధగా వినండి. ఆ దివ్య విమానము నుండి చూస్తున్నటువంటి త్రిమూర్తులకు ఆ మణిద్వీపములో చింతామణి మందిరము యందు ఒక దివ్యమైనటువంటి ఆసనము కనిపించినదట. ఆ ఆసనం ఏ విధంగా ఉన్నది అంటే వజ్ర వైఢూర్యాది నవరత్నములతో అలంకరించబడి ఉన్నదట. విచిత్రమైనటువంటి రంగురంగుల పట్టు వస్త్రములతో అలంకరించబడి ఉన్నదట. ఇంద్రధనస్సు వంటి రంగులతో కనిపిస్తున్నదట. స్వర్ణమయమై ప్రకాశిస్తున్నదట. అద్భుతమైనటువంటి రత్నాల తాపితో రంగురంగుల పక్కలను పరిచినటువంటి శివాకారముతో ఉన్నటువంటి ఒక పర్యంకము కనిపించినదట. అంటే మంచము వలె అగుపిస్తున్నటువంటి ఒక అద్భుతమైన సింహాసనము కనిపించినదట త్రిమూర్తులకు. ఆ దివ్య ఆసనముపై ఒక స్త్రీమూర్తి కూర్చొని ఉన్నదట. ఆ స్త్రీమూర్తి యొక్క దివ్య స్వరూపము ఏ విధంగా ఉన్నది అంటే ఎర్రని చీరను కట్టుకుని ఉన్నదట ఆ తల్లి. ఎర్రని పూలదండలను ధరించి ఉన్నదట. ఎర్రని సుగంధములను పూచుకొని ఉన్నదట. వర్ణించుటకు వీలు లేనటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యముతో ఉన్నదట. సృష్టిలో ఉన్నటువంటి సౌందర్య కళ మొత్తము అంతయు ఆమెయే అన్నట్లు అగుపిస్తున్నదట. ఆమె నేత్రాలు ఎర్రగా ఉన్నాయట. ఎర్రని దొండపండు వంటి అదరములతో ఉన్నదట. ఆకాశమున కనిపించు మెరుపుల ప్రకాశము ఏ విధంగా ఉంటుంది? అటువంటి కోటి కోటి మెరుపుల ప్రకాశముతో మెరిసిపోతూ ఉన్నదట ఆమె శరీర సౌష్ఠవం. సుమనోహరంగా ఉన్న ముఖార విందంతో చిరునవ్వే ఒక అలంకారంగా ఉన్నదట. మనం దేవతలలో అత్యంత సౌందర్యవతిగా లక్ష్మీదేవిని భావిస్తూ ఉంటాం. కానీ కోటి లక్ష్ముల సౌందర్యమన్నా ఆమె సౌందర్యమునకు సాటి రాదు అన్నట్లుగా ఉన్నదట ఆ స్త్రీమూర్తి. ఆ స్త్రీమూర్తి శరీర తేజస్సు ముందు సూర్యమండల కాంతి సైతం తీసికట్టు అన్నట్లున్నదట ఆ దేవీ స్వరూపం. 4 చేతులను కలిగి ఉన్నదట. అంకుశము, పాశము, అభయముద్రలు కనిపిస్తున్నాయట. అక్కడ కనిపిస్తున్నటువంటి ఒక మహత్తరమైన మహిమాన్వితమైన గొప్ప విషయం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి పక్షులు
హ్రీంకార మంత్రాన్ని జపిస్తున్నాయట, భగవతిని ధ్యానిస్తున్నాయట. ఆమె ఎవ్వరో కాదు, సాక్షాత్తు శ్రీ భువనేశ్వరీ దేవి, శ్రీ భువనేశ్వరీ కుమారి, కరుణామృత ప్రసాదిని అయి నవయవ్వనవతి అయి నిలువునా సింగారించుకుని ఉన్నది దేవి. ఆమె అపూర్వమైనటువంటి రత్నాలు ధరించి ఉన్నదట. ఆమె ధరించిన అద్భుత రత్నములు ఆమె శరీరమునకు మరింత సౌందర్యమునిస్తున్నాయట. అమ్మ ధరించినటువంటి బంగారు కంకణాలు, బాజుబందులు, మణి కిరీటము అద్భుతమైన అందంతో అలరిస్తున్నాయట. చక్రాకారమైన బంగారు బదికమ్మతో అమ్మవారి ముఖారవిందం శోభాయమానంగా ఉన్నదట. ఇలా ఉన్నది ఆ తల్లి దివ్య స్వరూపం. అక్కడ ఎంతోమంది ఆమెకు చెలికెత్తులు ఉన్నారట. వారిలో కొందరు హృల్లేఖ, భువనేసి అనేటువంటి నామములతో అమ్మను జపిస్తున్నారట. మరి కొంతమంది ఆమెను పలు పలు విధములుగా స్తుతిస్తున్నారట. హృల్లేఖ మొదలగు దేవకన్యలు, అనంగ కుసుమ మొదలగు దేవీమూర్తులు ఆమె చెంతనయున్నారట. విచిత్రమైనటువంటి నగలు, రంగురంగుల వస్త్రాలు ధరించినటువంటి వేల కొలది పరిచారికలు ఆ భగవతిని సేవిస్తూ ఉన్నారట. కొందరు భగవతి ఉపాసన చేస్తున్నారట, మరి కొంతమంది నాట్యం చేస్తున్నారట, మరి కొంతమంది వీణలు, వేణువులు మొదలగు వాద్యాలు వాయిస్తున్నారట, కొంతమంది మృదంగాలు వాయిస్తున్నారట, కొంతమంది శంఖ నాదాలు చేస్తున్నారట. ఇలా ఉన్న ఆ చింతామణి మందిరంలో ఆ భువనేశ్వరీ దేవి షట్కోణ యంత్రము మధ్య యంత్రరాజము మీద కూర్చుని విరాజిల్లుతున్నది ఆ భగవతి. అలా జగన్మాతను దివ్య విమానము నుండి చూసినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆశ్చర్యపోతున్నారట. వారు ఆశ్చర్యము నుండి తేరుకోక రెప్పపాటు కాలంలో ఆ భగవతి 1000 ముఖములతో, 1000 కాండ్లతో, 1000 చేతులతో దర్శనమిచ్చినదట. ఆ దేవి అపురూపమైనటువంటి అందంతో ఉన్నటువంటి ఈమె ఎవ్వరు అని ఆలోచనలో పడ్డారట త్రిమూర్తులు. ఆమె గూర్చి త్రిమూర్తులు ఒకరితో ఒకరు అనుకుంటున్నారట, ఈమె ఏమైనా అప్సరస ఉంటుందా? కాదు, అప్సరసలా కనిపించటం లేదు. ఒకవేళ దేవాంగన, అలానూ కనిపించటం లేదు. ఒకవేళ ఏమైనా గంధర్వ స్త్రీ ఏమో, గంధర్వ స్త్రీలా అసలే లేదు. మరి ఎవ్వరై ఉంటుంది అనేటువంటి సందేహంలో ఉన్నారు త్రిమూర్తులు. ఇలా సందిగ్ధ సమయమున విష్ణుమూర్తి తనకు ఉన్నటువంటి అనుభవాన్ని రంగరించుకొని కాస్త అనుమాన ప్రమాణములు వెలుబుచ్చుచు, అంటే అయితే అయ్యుండవచ్చు, లేకుంటే కాకుండవచ్చు అని పోల్చుకున్నాడట. ఆమె జగదాంబ అని విష్ణుమూర్తి పోలిక సరి అయినదే. ఆమె సాక్షాత్తు జగదాంబయే. ఈ భగవతియే సర్వమునకు కారణం. ఆమెయే మహావిద్య, మహామాయ, ప్రకృతి, పరమాత్మ, నిత్య, నిత్యస్వరూపిణి, విశ్వేశ్వరి, దేవగర్భ, ఆదిమూర్తి. ఈశ్వర ప్రళయకాలంలో విశ్వ సంహారం చేస్తుంది. సమస్త ప్రాణుల లింగ శరీరములు తనలో లీనం చేసుకుంటుంది. ఆమె ఒక్కతే విహరిస్తుంది. సర్వరూపమయి భవానీగా దర్శనమిస్తుంది. ఈమెయే మూల ప్రకృతి. పరమ పురుషుని సాంగత్యంతో బ్రహ్మాండాలు నిర్మించి పరమాత్మ ఎదుట పెడుతుంది.
ఇలా సాక్షాత్తు భగవతిని దర్శించుకున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. విమానం దిగారు. అమ్మను స్తుతించి అమ్మ చరణములను అర్చించుటకు అమ్మ ఉన్నటువంటి భవనము వద్దకు వెళ్ళారట త్రిమూర్తులు. వారిని చూసినటువంటి మహామాయ మందహాసము చేసినదట. ఒక్క మారుగా ఆ త్రిమూర్తులను స్త్రీలుగా మార్చివేసినదట. స్త్రీలు అలంకరించుకొనదగినటువంటి నగలన్నీ ధరించి ఉన్నారట. స్త్రీలు ధరించదగినటువంటి వస్త్రములయన్నీ ధరించి ఉన్నారట. అపురూపమైనటువంటి అందగత్తెలగా తయారయ్యారట ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ భగవతి యొక్క సంకల్పంతో భువనేశ్వరిని పరిపరి విధాలుగా స్తుతించారట. అమ్మవారి యొక్క దివ్య దర్శనమును గావించి, అమ్మ దివ్య స్వరూపమును వీక్షించి తన్మయత్వాన్ని చెందారట త్రిమూర్తులు. అక్కడే ఒక అద్భుతాన్ని చూశారట. అక్కడ జరుగుతున్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఘట్టాలలో ఒక మహత్తర ఘట్టం, అద్భుతమైనటువంటి దృశ్యం, భగవతి మాయా లీలా విన్యాసం, భగవతి సృష్టి రచన దర్పణం. మహాశక్తి మహామాయ జగజ్జనని తన గోటి అద్దంలో చరాచరమైనటువంటి ఏవత్తు బ్రహ్మాండమంతా కూడా కనిపిస్తున్నదట. జగత్తు యొక్క భవిష్యత్తు అంతా కూడా కండ్లకు కట్టినట్లు కనిపిస్తున్నదట. బ్రహ్మలోకం ఆమె గోటియందే కనిపిస్తున్నదట. అక్కడ సరస్వతీ సమేతుడైనటువంటి బ్రహ్మ సృష్టి రచన చేస్తూ ఉంటే, వైకుంఠమున లక్ష్మీ సమేతుడైనటువంటి విష్ణువు లోకపాలన చేస్తున్నాడట. కాళీ సమేతుడైనటువంటి శివుడు కైలాసమున ఉన్నాడట. గణపతి, కుమారస్వామి, నంది, భృంగి మొదలగు వారి యొక్క సహకారములతో ఆ పరమశివుడు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడట. భవిష్యత్తులో తమ పనులు తాము ఏ విధముగా చేయాలో, తాము ఎలా తమ యొక్క లోకములను నిర్మించుకోవాలో, ఈ సృష్టి రచన ఏ విధముగా చేయాలో అమ్మవారి యొక్క గోటి ఎందే కనిపిస్తున్నదట త్రిమూర్తులకు. వాయువు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, వరుణుడు, తృష్ట, కుబేర, ఇంద్ర, గంధర్వులు, అప్సరసలు, విశ్వావసువు, చిత్రకేతువు, శ్వేతుడు, చిత్రాంగదుడు, నారదుడు, తుంబురుడు, హహుహులు, అశ్విని కుమారులు, 8 మంది వసువులు, సాధ్యులు, సిద్ధులు, పితరులు, ఉంగులు, రాక్షసులు మొదలగు వారంతా కూడా అద్దము వంటి అమ్మవారి యొక్క గోటియందే కనిపిస్తున్నారట. కొండలు, నదులు, సముద్రాలు కనిపిస్తున్నాయట. ఆకాశము, సమస్త లోకములు, వాటి మధ్యన ఉన్నటువంటి సర్వ ప్రదేశములు మొత్తమంతయు కూడా ఆ భగవతి యొక్క గోటియందే కనిపిస్తున్నాయట. మానవ, క్రిమి, కీటకాది సమస్త జంతు, పక్షి, వృక్ష, జీవరాశులన్నీ కూడా అమ్మవారి గోటియందే ప్రవహిస్తున్నాయట. ఈ విధముగా బ్రహ్మాండమంతా శూన్యముగా ఉన్నప్పుడే సృష్టి యొక్క పునఃప్రారంభమును, బ్రహ్మాండము యొక్క భవిష్యత్తును తన గోటియందే లిఖించిన శక్తి, మహాశక్తి, పరాశక్తి ఆ జగన్మాత. ఆ జగన్మాతను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేక విధములుగా స్తుతిస్తున్నారట. ఆ జగదంబను శ్రీమన్ మహావిష్ణువు ఈ విధంగా స్తుతిస్తున్నాడట. ఓ ప్రకృతిదేవి, విధాత్రి, నీకు నమస్కారము. కళ్యాణి, కామద, వృద్ధి, సిద్ధి, నీకు నమస్కారము తల్లి. సచ్చిదానంద స్వరూపిణి, లోకమాత, పంచకర్మ విధాత్రి, భువనేశ్వరి, నీకు నమస్కారము. సర్వాధిష్టాన స్వరూప, అర్ధమాత్రార్ధ స్వరూప,
రుల్లేక నీకు నమస్కారము. సమస్త లోకములు నీలోనే ఉన్నవి. ఏదైనా నీ మూలంగానే పుడుతున్నది, నీ మూలంగానే నాశనమగుచున్నది. సర్వవ్యాపకమైనటువంటి నీ ప్రభావము, నీ శక్తి సర్వమును సాగిస్తున్నది కదా. ఈ విశ్వంలో సమస్త వస్తువుల యందు నువ్వు తప్ప ఇంకేమీ కనిపించటలేదు తల్లి. నీ తేజస్సుతో సమస్తమును పుట్టించుచున్నావు. కల్పాంతములో నీవే అంతా కబలిస్తుంటావు కదా అమ్మా. నీ గోటి అద్దంలో సమస్త లోకములను చూపావు కదా అమ్మా. ఆది అంతము లేని బ్రహ్మాండమే ఈ జీవకోటి. ఈ జీవకోటికి మోక్షమిచ్చుటకే శాస్త్రవిధిని రూపొందించావు కదా. చావు పుట్టుకలు అన్నీ కూడా నువ్వే చూస్తున్నావు కదా. దేవి, భువనేశ్వరి, అంబిక, మహావిద్య, శ్రీదేవి, నీ చరణ కమలములకు నా ప్రణామములు తెలియచేసుకుంటున్నాను. సర్వమంగళ, నాకు జ్ఞానమును అనుగ్రహించు అని శ్రీమన్ మహావిష్ణువు ఆ భగవతిని ప్రార్థించాడట. ఇక పరమశివుడు ప్రార్థిస్తున్నాడట ఆ జగన్మాతను. భగవతి, విష్ణువు, బ్రహ్మ, నేను నీ వల్లనే పుట్టి నీ కారణము చేతే పెరుగుచున్నాము కదా. అన్ని లోకములు పుట్టించే చాతుర్యము నీకు మాత్రమే సాధ్యము తల్లి. భూమి, జలము, వాయువు, ఆకాశము, అగ్ని అన్నియును నీవే కదా. మా త్రిమూర్తులు చేయు సృష్టి అంతా నీవే నిండియుంటావు కదా. నేను, విష్ణువు, బ్రహ్మ ఈ బ్రహ్మాండ నిర్మాణమునకు సంకల్పించినప్పుడు నీ పాద ధూళి పొంది సమర్థులమవుతాము కదా జగన్మాత. ఓ భగవతి, నీ నవాక్షరి మంత్రమును నాకు అనుగ్రహింపుము. ఈ భవ సముద్రము నుండి నన్ను తరింపచేయుము అని చెప్పి ఆ పరమశివుడు ఆ భువనేశ్వరీ దేవిని స్తుతించారట. పరమశివుని ప్రార్థనలు విన్నటువంటి భువనేశ్వరీ దేవి నవాక్షరి మంత్రాన్ని ఆ పరమేశ్వరునికి అనుగ్రహించినదట. ఇక బ్రహ్మదేవుడు స్తుతిస్తున్నాడు ఆ జగజ్జననిని. ఓ ఆదిశక్తి, నీ ఆది దృష్టిని 4 విధములుగా సృష్టించుటకే నన్ను విధాతగా సృష్టించి ఉన్నావు. నీ దృష్టితో మాత్రమే బ్రహ్మాండంలో ప్రాణులన్నిటినీ కూడా సృష్టిస్తావు. కేవలం నీ మనోవినోదము కోసమే నన్ను నిమిత్త మాతృనిగా పుట్టించావు కదా తల్లి. దేవి, నీ పుట్టుకను ఎవ్వరూ చూడలేదు, ఎవ్వరూ వినలేదు. నీవు ఎలా పుట్టావో ఎవ్వరికి తెలియదు. నీ శక్తి వలనే నేను సృష్టి చేయగలుగుతాను. విష్ణువు పాలన చేయగలుగుతాడు, శివుడు సంహారము చేయగలుగుతాడు. భగవతి, దయతలిచి అనుగ్రహించు అమ్మా అని ఆ భగవతిని బ్రహ్మదేవుడు స్తుతించాడట. ఈ విధముగా వినయ విధేయతలతో ప్రార్థించినటువంటి త్రిమూర్తులతో భగవతి మధురమైన మాటలు పలికినదట. ఆది దేవుడు పరమపురుషుడు, నేను ఒక్కటే, అతనికి నాకు భేదం లేదు. అతడే నేను, నేనే అతడు. కానీ లోకులు తమ యొక్క భ్రమవశాత్తు, భ్రాంతివశాత్తు అతడు వేరు, నేను వేరు అని భావిస్తూ ఉంటారు. ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీకు కావలసినటువంటి శక్తిని ఇస్తాను. మీరు చేయవలసినటువంటి పనిని నా గోటి దర్పణము యందే చూసియున్నారు కదా. ఇక మీ ముగ్గురు ఈ యొక్క మణిద్వీపము నుండి వెళ్ళండి, ఆ విమానమును ఎక్కండి,
మీ మీ నివాసములను నిర్మించుకోండి. మీ ప్రారబ్ధముల వలన ప్రేరేతులై మీరు చేయవలసినటువంటి పనులన్నిటినీ చేయండి. ఓ బ్రహ్మదేవ, నా విభూతియగు సరస్వతిని నీకు ఇస్తున్నాను. నా మహాత్యంతో నీవు 4 విధములా సృష్టిని చేయి. ప్రాచీన కర్మతో జీవలింగ శరీరాలు ఇంకనూ ఉండనే ఉన్నాయి కదా. యథాపూర్వకముగా వాటిని నిర్మించు. ఎవరు చేసుకున్న కర్మ ఫలం వారు అనుభవించే విధముగా సృష్టి రచన చేయి. విష్ణువు, శివుడు నీకు సహకారం అందిస్తారు. వారిద్దరిని ఎల్లప్పుడూ పూజిస్తూ ఉండు. వారి సహకారము తీసుకుని ఉండు అని బ్రహ్మదేవునికి చెప్పినదట. ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. ఎవరు చేసుకున్న కర్మఫలం వారు అనుభవించు విధముగా సృష్టి చెయ్యమని భగవతి బ్రహ్మదేవుని ఆదేశించింది. అంటే మనం సత్కర్మలు చేస్తే మన సత్కర్మ ఫలవశాత్తు శుభప్రదమైనటువంటి జీవితం మనకు లభిస్తుంది. మనం దుష్కర్మలు చేస్తే దుష్కర్మల వశాత్తు ఒక అభాగ్యమైన జీవితాన్ని పొందవలసి వస్తుంది. కనుక ఈ కర్మ విధిని మనం గుర్తించుకొని మనం మసులు కొనవలసి ఉన్నది అని మనమంతా కూడా గుర్తించుకోవాలి. ఇక విష్ణువుతో చెబుతున్నదట భగవతి, ఓ విష్ణువు, నా విభూతి అయినటువంటి మహాలక్ష్మిని స్వీకరించు. వైకుంఠమును నిర్మించుకొని లోకపాలన చేయి. సనాతన పరమేశ్వరనైన నన్ను సదా ధ్యానిస్తూ ఉండు అని విష్ణువుకి చెప్పినదట. శివుడితో పలుకుతున్నది భగవతి, ఓ పరమశివ, నా అంశ అయినటువంటి మహాకాళిని స్వీకరించు. కైలాసమును నిర్మించుకుని లయకార్యము చేయుదువు అని చెప్పి శివునికి కర్తవ్యబోధ చేసినదట. ఓ త్రిమూర్తులారా, మీరు నా అంశయే. ఈ లోకమందు మీరు పూజ్యనీయులు, అత్యుత్తమమైనటువంటి దేవతలు, మహానీయులు. మీ ముగ్గురు కూడా ఒక్కటే. మీ మధ్యన భేదము ఏమీయూ ఉండదు. మీ ముగ్గురు మధ్య భేదమును చూపినటువంటి వాడు నరక లోకమున నరక బాధలు అనుభవిస్తాడు. మీ ముగ్గురు కలిసిమెలిసి ఉండండి. ఈ సృష్టిని ముందుకు తీసుకుని వెళ్ళండి. విష్ణువే శివుడు, శివుడే విష్ణువు, విష్ణువే బ్రహ్మ, బ్రహ్మయే విష్ణువు, శివుడే బ్రహ్మ, బ్రహ్మయే శివుడు. అంతేకాకుండా ఇతర దేవతలందరూ కూడా నా అంశయే. ఓ త్రిమూర్తులారా, ఈ మణిద్వీపము నుండి బయలుదేరండి. విమానముపై కూర్చుని మీ యొక్క పనులను మొదలు పెట్టండి. ఏదైనా సంకటకర విషమ పరిస్థితి వస్తే నన్ను ధ్యానించండి. తక్షణం దర్శనమిచ్చి ఆదుకుంటాను. తగిన శక్తిని ఇస్తాను. ఎల్లప్పుడూ నన్ను, సనాతన పరమాత్మను స్మరిస్తూ ఉండండి. మీ బాధ్యతలు, మీ కోరికలు అన్నీ కూడా సఫలమవుతాయి అని త్రిమూర్తులకు అనేక శక్తులను, అనేక మహిములను, అనేక వరములను ప్రసాదించినది భగవతి. ఆ మణిద్వీపమున భగవతి వద్ద సెలవు తీసుకుని స్త్రీల రూపంలో ఉన్నటువంటి ఆ త్రిమూర్తులు దివ్య విమానముపై ఎక్కి ఉన్నారట. ఎప్పుడైతే దివ్య విమానమును అధిష్ఠించారో వారికి ఉన్నటువంటి స్త్రీ రూపములన్నీ కూడా తొలగిపోయి యథావిధిగా పురుష రూపములు వచ్చాయట. తదుపరి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ అమ్మవారి యొక్క కటాక్షముతో సృష్టి స్థితి లయములు గావిస్తూ ఈ బ్రహ్మాండమును నడిపిస్తూ సమస్త జగత్తుకు పూజనీయులైనటువంటి అగ్రదేవతలుగా కొనియాడబడుతున్నారు. అమ్మవారిని ధ్యాన దృష్టితో చూస్తే అర్థమవుతుంది.
ఆ జగత్శక్తియే బుద్ధి అని, ఆమెయే శ్రీ అని, ఆ జగన్మాతయే ధృతి అని, ఆ భవానీయే కీర్తి అని, ఆ అమ్మయే స్మృతి అని, ఆ తల్లియే శ్రద్ధ అని, ఆ భగవతియే మేధ అని, ఆ జగత్శక్తియే దయ అని, ఆ అమ్మయే లజ్జ అని, ఆమెయే క్షుధ, ఆమెయే తృష్ణ, ఆమెయే క్షమ, ఆమెయే కాంతి, ఆమెయే శాంతి, ఆ తల్లియే పిపాసిని, ఆ భగవతియే నిద్ర, ఆ అమ్మవారే తంద్ర, ఆమెయే జర, ఆమెయే అజర, ఆ తల్లియే విద్య, ఆ జగన్మాతయే అవిద్య, ఆ భగవతియే స్పృహ, ఆ అమ్మవారే వాంఛ, ఆ శక్తి స్వరూపిణియే శక్తి, ఆమెయే అసక్తి, ఆ తల్లియే వస, ఆ అమ్మయే మధ్య, ఆమెయే త్వచ, ఆ భగవతియే దృష్టి, ఆమెయే పలుకు, ఆమెయే ఋతం, ఆమెయే అనృతం. పరామధ్య మాపస్యం తీరక కాలనాడులు అన్నియు ఆ జగద్ధాత్రియే. అమ్మ తాను కాని వస్తువే లేదు. అమ్మ లేనిది అంటూ ఏదీ లేదు. అంతయును జగన్మాతే. పరదేవత నిశ్చిత స్వరూపమే ఈ సర్వస్వము. సృష్టి అంతా తానే వ్యాపించి ఉన్నది. వేరు వేరు పేర్లతో దేవతల అందరి యందు కూడా తానే ఉంటుంది. శక్తి స్వరూపముగా పరాక్రమిస్తుంది అనుటలో కొంచెము కూడా సందేహం లేదు. గౌరీ, బ్రాహ్మి, రౌద్రి, వారాహి, వైష్ణవి, కౌబేరి, శివ, వారుణి, నారసింహి, వాసవి, శక్తి, ఇలా అంతయును ఆ సర్వేశ్వరియే. ఈ విశ్వమును నడిపిస్తున్నటువంటి మహాశక్తి ఆ భువనేశ్వరియే. ఆ భువనేశ్వరి పాదపద్మములకు మరి ఒక్కసారి నా ప్రణామములను తెలియచేసుకునుచున్నాను. ఆ భగవతి దివ్య గాథలను, దివ్య స్వరూపములను, అద్భుతమైనటువంటి మహాత్యములను మరింత విశేషించి వచ్చే భాగాలలో చెప్పుకుందాం. కనుక వచ్చే ప్రతి భాగమును కూడా తప్పక వీక్షించండి. అమ్మవారి యొక్క అనుగ్రహము మీ అందరికీ కూడా లభించుగాక. కౌమారి, భువనేశ్వరి, శుభకరి, సర్వార్థ సంపత్కరి, పంచక్రోశ, పటీతపూత, విజయశ్రీ, వాటికాధీశ్వరి, రంగన్మంగళ, కృష్ణవేణి, తటనీ తీరే సదా సంస్థిత, దుర్గాంబ నవకోటిమూర్తి సహిత మాం పాతు మహేశ్వరి. సర్వం శ్రీ భువనేశ్వరి పరదేవత పాదారవిందార్పణం అస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.